అందరికీ నమస్కారం. ఈరోజు మిర్జిల్ మండలంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి సభ ఎంతో ఆకట్టుకుంది. మా మిర్జిల్ మండలానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయని అనుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒక చిన్న విషయం పంచుకోవాలి మీ దగ్గర. 2006లో నేను మిర్జిల్ హై స్కూల్లో ఒక కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేసినప్పుడు అప్పుడు డిప్యూటీ సెలక్షన్ జరిగింది. అదే సమయంలో మిర్జిల్ హై స్కూల్కు రేవంత్ రెడ్డి గారు విచ్చేశారు. నేను అదే సమయంలో అక్కడే ఉన్నాను. అక్కడే కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈరోజు అదే రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా మిర్జిల్ మండల్ మరియు తెలంగాణ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న మాట మాట్లాడి చాలా సంతోషం అనిపించింది. రాణిపేటకి సంబంధించిన రబ్బాని గారిని ఆ రోజు నేను రబ్బాని గారు ఓడిపోవడం వల్లనే నేను గెలిచాను, ఈరోజు ఈ పదవిలో ఉన్నారని చెప్పడం చాలా మంచి విషయం. రాబోయే రోజుల్లో రబ్బాని గారికి కూడా మా మిర్జిల్ మండలి తరఫు నుంచి రబ్బాని గారు కూడా మంచి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సనాతన ధర్మం అంటే అదే, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఒక మతమే కాదు, అన్ని మతాలు కలిసిమెలిసి ఉంటేనే ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందుతుంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఇదే విషయం. సనాతన ధర్మం అంటే ఏదో ఒక్క ధర్మం, ఒక్క హిందూ అందరూ ఉండాలన్నది. ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని అందరం కోరుకునేది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఈ సమయంలో వారికి మా మిర్జిల్ మండలానికి వరాలు కురిపించినందుకు, రబ్బాని గారికి ఒక మంచి పదవి ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా జడ్చర్ల జనసేన తరఫున మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.